అందుకని లావుగా ఉన్న వారందరూ సీజన్ మిస్ చేసుకోకుండా సీతాఫలాలు తినండి, బరువు పెరగకుండా తినండి అంటా నేను. ఎలా తినాలి? సాయంకాలం మీరు పుల్కాలో చపాతీలో లేకపోతే అన్నమో తింటారు, అవి కట్ చేయండి. ఓకే. 2 సీతాఫలాలు 3 సీతాఫలాలు తినేసి ఏ బొప్పాయ పుచ్చకాయ పొట్ట నింపేస్తే అయిపోయా. అంటే ఇంకొకటి తగ్గించాలి, ఇది తినాలి. షుగర్ వ్యాధి ఉన్న వారు కూడా 3-4 తినకూడదు, కానీ ఒక సీతాఫలం రోజు తీసుకున్నా పెరగదు. వీళ్ళు ఎలా తినాలంటే ఒట్టిగా సీతాఫలం డైరెక్ట్గా ఖాళీ కడుపు మీద తినకుండా ఏదైనా మొలకలు, ఎండు విత్తనాలు, నానబెట్టిన డ్రై నట్స్ ఇలాంటి వాటి కాంబినేషన్తో అవి తిన్నాక సీతాఫలం తింటే త్వరగా చక్కెరగా బ్లడ్లోకి చేరదన్నమాట. అలా కలిపి తినాలి వీళ్ళైతే. ఈత ఒబిసిటీ ఉన్నవారు మాత్రం ఏమి ఇబ్బంది లేదు, ఇంకోటి కట్ చేసేసి తింటే సరిపోతుంది. విన్నారు కదండి, ప్రకృతి అందించిన సీతాఫలాన్ని మన ఆరోగ్యానికి ఉపయోగించుకుని దాని టేస్ట్ని ఆస్వాదించాలంటే గనక డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో తీసుకుంటూ ఆరోగ్యాన్ని మీ సొంతం